ఫ్రెండ్స్ మార్కెట్‌లో రాకెట్ సైన్స్ అయితే ఏమీ లేదు. మనం కొద్దిగా ఫోకస్ చేయగలిగితే బెటర్ ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. ఈరోజు మనం తీసుకున్న ట్రేడు దాని రివ్యూ గురించి చూస్తే చాలా ఇన్‌సైట్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతది ఫ్రెండ్స్. చాలా కీ పాయింట్స్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇక్కడ చూస్తున్నట్టయితే టెలిగ్రామ్‌లో ఇది ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నాం కాబట్టి దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ నేను చూసిన ఫ్యూ పారామీటర్స్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ సర్వీసెస్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా ఏందనేది చూద్దాం. మనకి ఇదొచ్చేసరికి రిస్క్, ఇదొచ్చేసరికి ఫ్రెండ్స్ రివార్డ్. రిస్క్, రివార్డ్ అంటాం. రిస్క్ మనకిక్కడ తక్కువగా కనిపిస్తుంది కంపేర్ టు ద రివార్డ్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే నేను ఇది టెలిగ్రామ్‌లో 10:55 ఏఎంకి అప్డేట్ చేయటం అనేది జరిగింది. ఓకే. సో, చూద్దాం దాంట్లో కీ పాయింట్స్ ఏందని జెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసినప్పుడు ఫ్రెండ్స్ ఈ 175 దగ్గర కొంత బయింగ్ అయితే కనిపిస్తుంది మనకి. ఓకే. ఒక కన్సోలిడేషన్ జోన్ అనేది తీసుకుంది ఇక్కడ. చూడండి 1, 2, 3 అనేది ఇండెసిషన్. దాని తర్వాత బయర్స్ వచ్చారు, సెల్లర్స్ వచ్చారు. బట్ ఇదంతా గూడా ఒక రేంజ్ ఫ్రెండ్స్. ఓకేనా. ఎయిదర్ సైడ్ బ్రేక్ డౌన్ జరిగితే మనకేంటంటే సింపుల్ మనకి ప్యాటర్న్ అనమాట. కన్సోలిడేషన్ నుంచి బయటికెళ్ళిందనుకోండి, ఇక్కడ ఎవరైతే షార్ట్ చేసి స్టాప్ లాస్ పెడతారో వాళ్ళు బై జేస్తారు ఇమ్మీడియేట్‌గా. సేమ్ సిట్యుయేషన్ జరిగింది ఈరోజు. చూడండి ఈ కేస్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా డైలీ టైమ్ ఫ్రేమ్ ఇది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 2 పారామీటర్స్ అనేది నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించినాయి. ఫస్ట్ వచ్చేసరికి ఈ రేంజ్ అయితే బ్రేకౌట్ అయింది. అండ్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అనేది ఉంది ఫ్రెండ్స్. అంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఎవ్వరు కూడా సెల్లింగ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ముందు రికవర్ చేశారు. ఎందుకంటే మేబీ హ్యూజ్‌గా సెల్లింగ్ చేసి ఉండొచ్చు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే హ్యూజ్‌గా బయింగ్ చేశారు. నెక్స్ట్ నేను ఈ స్క్రీన్ షాట్ తీసే నాటికి 20.3 మిలియన్ షేర్స్ అనేవి ఉన్నాయి. మేబీ దానికంటే ముందు కొద్దిగా తక్కువగా ఉండొచ్చు. ఓకే. బట్ ఎనీహౌ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా వాల్యూమ్స్ అనేది చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తది. ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటొచ్చేసరికి మనకి రేంజ్ బ్రేకౌట్ అయింది. దాని తర్వాత ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అనేది ఇక్కడ ఫార్మేషన్ కనిపిస్తుంది. అండ్ హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి ప్రీవియస్‌గా ఒక 4, 5 డేస్‌లో ఎప్పుడు లేని వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేయటం అనేది జరిగింది. మేబీ టెంపరరీగా అయ్యుండొచ్చు. బట్ ఏంటంటే యాస్ ఎ డే ట్రేడర్ మనకి ఆ మూవ్ అనేది దొరికితే చాలు. రిస్క్ రివార్డ్ ఫేవర్‌గా ఉండే ఒక స్మాల్ మూవ్ అనేది దొరికితే చాలన్నమాట. సో, ఫస్ట్ మనం అండర్‌స్టాండ్ చేసుకుంటే హ్యూజ్ బయింగ్ అయితే జరిగింది. బట్ ఇక్కడ అగైన్ చూసాం కదా! వాల్యూమ్స్ ఎంత స్ట్రాంగ్‌గా పార్టిసిపేట్ చేసినాయి ఈ ర్యాలీలో. అంటే ఓవర్‌నైట్ పొజిషన్స్ ఎవరైనా ఉన్న వాళ్ళేంటంటే పానిక్‌కి గురై ఇక్కడేంటంటే బయింగ్ చేయటం అనేది క్లియర్‌గా మనకి వాల్యూమ్స్ ద్వారా అండ్ ప్రైస్ ద్వారా తెలుస్తుంది. ఫ్రెండ్స్ అగైన్ ఏంటంటే మనం డాట్స్‌ని కనెక్ట్ చేస్తే ఇదొచ్చేసరికి మనకి బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అనొచ్చు. ఫ్రెండ్స్ దీన్ని బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అనొచ్చు. వెరీ సింపుల్‌గా చెప్పాలంటే. యాహ్! దాని తర్వాత ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొన్ని ఫ్యూ పాయింట్స్ అనేది ఇంకా కనిపించినాయి. అదేంటంటే ఈ బుల్లిష్ మార్బోజు రేంజ్‌లోనే ట్రేడ్ అవుతుంది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ పాయింట్ దగ్గర మనకి 194.6 దగ్గర మనకేంటంటే ఒక బాటమ్ అనేది క్రియేట్ అయింది. ఎలా చెప్తున్నాం? మార్కెట్ అనేది మళ్ళీ సెకండ్ బుల్లిష్ మార్బోజు క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. నౌ సంథింగ్ ఇంట్రెస్ట్ ఏంటంటే దీన్ని ఫస్ట్ పుల్ బ్యాక్‌లో బయింగ్ అనేది చేస్తున్నారు అని క్లియర్‌గా మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది చెప్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ వెయిట్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడైతే క్లారిటీ వచ్చేసింది. ఏంటంటే ఈ ప్రీవియస్‌గా ఏదైతే లో ఉందో ఈ లో అనే దాన్ని జస్ట్ టచ్ చేసింది. బట్ ఇక్కడ క్యాండిల్ అయితే క్లోజింగ్ ఇవ్వలేదు. దీన్ని మనం ఏమంటాం ఫ్రెండ్స్ సింపుల్‌గా చెప్పాలంటే స్టాప్ లాస్ హంటింగ్ అంటాం. ఓకే. స్టాప్ లాస్ హంటింగ్ అంటే ఎవరైతే లాంగ్ బై చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారో వాళ్ళందరిని క్లియర్ చేసింది మార్కెట్. బట్ దాని తర్వాత పెద్దగా యాక్టివిటీ ఏం లేదు. సెల్లర్స్ ఈ క్యాండిల్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ లో అనే దాని కింద క్లోజింగ్ అయితే ఇవ్వలేకపోయింది. నెక్స్ట్ బయర్స్ వచ్చారు, సెల్లర్స్ వచ్చారు. బట్ వెరీ బ్యూటిఫుల్‌గా ఏంటంటే ఇక్కడ సెల్లర్స్‌ని కిక్ చేస్తూ మళ్ళీ ఇంకొక క్యాండిల్ వచ్చిందనమాట. అంటే సో క్యాండిల్ స్టిక్స్ అన్ని మనకి హెల్ప్ చేసినాయి అని చెప్పొచ్చు ఈ క్యాండిల్‌లో. సో నేనేమనుకున్నా అంటే ఇక్కడ ఎందుకు రిస్క్ తీసుకోకూడదు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మన టెలిగ్రామ్‌లో ఇమ్మీడియేట్‌గా నాకు రిస్క్ రివార్డ్ ఫేవర్ అనిపించింది. సో అట్‌లీస్ట్ ఈ రేంజ్ దాకా వెళతది. ఓకే. హైని టెస్ట్ చేయడానికి టైం తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇన్ బిట్వీన్ సమ్‌వేర్ మనకి వెళ్తదని జెప్పేసి మనం ఏం చేసామంటే ఇక్కడ ఎంట్రీ అనేది అప్డేట్ చేసాం. ఇక్కడ మనకి స్మాల్ స్టాప్ లాస్. ఈ క్యాండిల్ కింద లేదంటే ఫ్రెండ్స్ కొద్దిగా ఇది కన్జర్వేటివ్ స్టాప్ లాస్ కొద్దిగా ఇంత దూరమైనా మనం తీసుకోవచ్చనమాట. ఓకే. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకిక్కడ టెక్నికల్‌గా తెలుసుకోవటం వల్ల ఏమర్థమైందంటే స్మాలర్ టైమ్ ఫ్రేమ్ అగైన్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్. డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ మనకిక్కడ క్యాండిల్ స్టిక్ కూడా బుల్లిష్ క్యాండిల్ స్టిక్ అనేది కనిపించిందనమాట. మల్టిపుల్ థింగ్స్ అనేవి మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి టు గో లాంగ్. అట్ ద సేమ్ టైమ్ ఫ్రెండ్స్ ఇది చూస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి రిస్క్ రివార్డ్ 3:2
8 వచ్చింది. సారీ 1:3.8 వచ్చింది. సో, మీనింగ్ ఏంటంటే మనం రూ. 1 రిస్క్ చేస్తే మనకి రూ. 3.80 ప్రాఫిట్ వచ్చిందనమాట. బట్ అగైన్ ఏంటంటే మనకిక్కడ 1:3 1:4 అన్నది కాదు. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకిక్కడ మంచి ట్రేడు అండ్ రీజనబుల్ ప్రైస్‌లో దొరుకుతుందా లేదా అన్నది మ్యాటర్ ఫ్రెండ్స్. సో, అట్‌లీస్ట్ ఇన్ దిస్ కేస్ మనం 1:2 అనేది ట్రేడ్ తీసుకున్నా సరే మనకేంటంటే ఇట్స్ ఎ గుడ్ ట్రేడ్ అనమాట. ఓకే. యాహ్! దట్ ఈస్ ఆల్ అబౌట్ ద కనెక్టింగ్ డాట్స్ ఇన్ లైవ్ మార్కెట్స్ ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు హెల్ప్ అయింది, ఇంకా చూస్తూ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా ఇన్సైడ్ అండ్ డెప్త్ కీ పాయింట్స్ అనేది షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవి బయట బుక్స్‌లో దొరకవు. బయట బుక్స్‌లో ఏంటంటే జనరల్‌గా జెనరిక్‌గా వెళ్తుంటారు. స్పెసిఫిక్‌గా వెళ్ళరనమాట. ప్రతి స్పెసిఫిక్‌గా వెళితేనే మనం ఏంటంటే లోపలున్న లోటుపాట్లు తెలుసుకోగలం. ఓకే. సో, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఒక బిగ్ ట్రేడర్‌గా ఎవాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ధన్యవాదాలు.